నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు, అప్పారావుపాలెం, నల్లపరెడ్డిపల్లి, బండారుపల్లి గ్రామాల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజమాలతో సత్కరించి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందజేసే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. समस्त श्रीक्रम श्री साईनाथ पादोदकं समस्त प्रसाद श्री साईनाथ पादोदकं दीर्घायुष्मान भव मनोवाञ्छाफलसिद्धिरस्तु इष्टकार्यार्थफलसिद्धिरस्तु श्री साईनाथ अनुग्रह प्रसाद सिद्धिरस्तु गొప్ప తీసుకో మీద రక్షకుడు జగన్మోహన్ రెడ్డి అయితే జెరాక్స్ కాపీలు మాత్రమే మనం జెరాక్స్ కాపీలుగా మిగిలిపోయేటువంటి రైతు పేరు అనేటువంటిది మీకు కావాలనా? లేదు, మేము శాశ్వతంగా రైతులమయ్యా, ఈ భూములు మావే కాబట్టి మమ్మల్ని రైతులుగానే పరిగణించండి, కానీ జెరాక్స్ రైతులుగా పరిగణించొద్దని చెప్పి మీరు ఆలోచిస్తే ఇవాళ మీ ఆలోచన ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఈ జీవో రద్దు కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అంటే మేమందరం శాసనసభ్యులమై ఆయనకి మద్దతుగా తోడుగా ఆయనతో నిలబడాలి. లేకుంటే ఈ జీవో అమల్లోకి వచ్చింది, ఇప్పటికే అమలవుతూ ఉంది. 4 రోజుల క్రితం జీవో వచ్చింది. ఈ జీవో అమలవుతూ ఉంది. అమలైనటువంటి జీవోలో నష్టం జరిగేది రైతాంగానికి అని చెప్పి మనం చేస్తున్నాం, రైతు కుటుంబాలకని మనం చేస్తున్నాం. పొరపాటున ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే అమ్మేశాం, మా భూమి వాళ్ళకి ఇచ్చేసాంలే మాకేముంది అనుకుంటారేమో. మీ దగ్గర కూడా జెరాక్స్ కాపీయే, కొన్న వాళ్ళ దగ్గర కూడా జెరాక్స్ కాపీయే. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇది ఎంత దారుణమైందో రైతులు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు వస్తూ ఉంటే, నేను లక్ష్మీనాయుడు గారు, గిరినాయుడు గారు కారులో వస్తుంటే నెల్లూరు నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ఫోన్ చేశాడు నాకు. అయ్యా, మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు, మీ రైతులకు జరిగే నష్టం గురించి చెప్తున్నారా అని అడిగితే, ఏం నష్టం అని అంటే అప్పుడు ఆయన వివరించాడు. ఈ జీవో వెంటనే పంపించాడు, చూసాం. ఆ పాస్ పుస్తకాలు ఏ రంగులో ఉన్నాయో చూసాం, దాని మీద ఎవరు ఫోటోలు ఉన్నాయో కూడా చూసాం. ఈ విధంగా మనమే తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి పాదాల కిందకు పోయే విధంగా జీవోలు ఈరోజు విడుదల చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మన ఆస్తులకి రక్షణ లేదు, ఇక తర్వాత మిగిలేదు మనకు రక్షణ లేదు. 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఏంటి అని కోరాడు. ఒక్కసారి ఓటేయండి నాకు అన్నాడు. ఒక్కసారి ఓటేస్తే ఈ రాష్ట్రం విధ్వంసమైంది.
మొదటి సంవత్సరం సారా వ్యాపారంలో మూసివేసినటువంటి మద్యం తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు 5 ఉంటాయి ఈ రాష్ట్రంలో. 5టిని కూడా తిరిగి ఓపెన్ చేశాడు. ఒక ఫ్యాక్టరీ విజయసాయి రెడ్డికి ఇచ్చాడు, మరొక ఫ్యాక్టరీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చాడు, ఇంకొక ఫ్యాక్టరీ అవినాష్ రెడ్డికి ఇచ్చాడు, మరొక ఫ్యాక్టరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చాడు. చివరిగా 5వ ఫ్యాక్టరీ ఆయనకి కుడి భుజంగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంట్ మెంబర్కి ఇచ్చాడు. 5 ఫ్యాక్టరీలు ఓపెన్ చేశారు. అందరూ కలిసి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ కల్తీ మద్యమే 200 ఇచ్చి మనం కొనుక్కుంటున్నటువంటి బుడ్డీలు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈ మద్యం వాడు తయారు చేసేది 13-14 రూపాయలకి. అన్ని పన్నులు కలిపితే 50 రూపాయలు అవుతుంది. 150 రూపాయలు అదనంగా మన దగ్గర వసూలు చేసి నీకింత నాకింత అని A1 A2లు పంచుకుంటూ ఉంటే, మన ఆరోగ్యాలని తాకట్టు పెడుతుంటే, మన భర్తలో మన బిడ్డలో మన తండ్రులో ఈ మద్యాన్ని సేవిస్తూ ఉంటే డాక్టర్లు చెబుతున్నారు 5 సంవత్సరాలు పూర్తిగా ఈ మద్యం తాగితే 6, 7, 8 సంవత్సరాలకు వచ్చే కొంది లివర్ దెబ్బతినిపోతుంది, గుండె దెబ్బతినిపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి, చివరి అవకాశం లేకుండా అవసాన దశకి చేరిపోతారని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలను ప్రయోగపెట్టి మనల్ని సర్వనాశనం చేయడానికే 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం గడిచిపోయింది. రెండవ సంవత్సరం మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుకంతా దోచేశారు. రెండవ సంవత్సరం అది పోయింది. మొదటి సంవత్సరం మద్యం పోయింది. మూడో సంవత్సరం వచ్చేటప్పటికి మిగిలినటువంటి ఖనిజాలు పోయినాయి. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి మన భూములన్నింటినీ హరించే పరిస్థితి. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇక ఆఖరిగా మిగిలింది ఈ భూమి మీద మనం మాత్రమే అని చెప్పి మీకు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.